తాజా అంశం చూస్తున్నాం. మంత్రుల అంశం చాలా చిన్నది, ఇది మా కుటుంబంలోని సమస్య అని మేము పరిష్కరించుకుంటామని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేని మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీలో పరామర్శించారు. ఇటీవల మల్లికార్జున్ ఖర్గేకి వైద్యులు ఫేస్ మేకర్ అమర్చారు. రాష్ట్ర హైకోర్టు తీర్పుతో సహా ఇటీవల పరిణామాలను ఖర్గేకు వివరించారని, త్వరలోనే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నామని తెలిపారు. ఇటీవలే బెంగళూరులో పేస్ మేకర్ అమర్చుకున్నటువంటి మాన్యులు గౌరవ ఏఎస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని వారి నివాసంలో కలిసి వారి ఆరోగ్య బాగోగుల గురించి తెలుసుకోవడం జరిగింది. వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. వారి ఆరోగ్యం తెలుసుకోవడంతో పాటు రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి పరిణామాల మీద వారికి వివరించడం జరిగింది. 42% రిజర్వేషన్ బిల్లు అంశంలో హైకోర్టులో జరిగినటువంటి వాదనల తీరుతెన్నులు, హైకోర్టు విధించినటువంటి ఇంటరిమ్ స్టే, తర్వాత ముఖ్యమంత్రి గారు మేమందరం కలిసి సుప్రీంకోర్టుకు వెళ్ళి అప్పీల్ చేయాలనుకున్న విషయాన్ని కూడా వారికి అన్ని కూడా సవివరంగా వివరించడం జరిగింది. అన్నీ శుభం జరుగుతాయనే మాట వారు కూడా చెప్పడం జరిగింది. వీలైన త్వరలో హైకోర్టు 42% రిజర్వేషన్ ఇచ్చినటువంటి స్టే పైన సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇదివరకే ముఖ్యమంత్రి గారు, మీనాక్షి మా ఇన్ఛార్జి గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రి పొన్నం గారు వీరందరితో ఒక జూమ్ సమావేశం కూడా చర్చ జరిగింది. వీలైన త్వరలో సుప్రీంకోర్టులో దీని మీద హైకోర్టు విధించిన స్టే మీద అప్పీల్ పోయే ఆలోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దాంతోపాటు మా సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఉన్నారు. పార్టీ తరఫున కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశం. పార్టీ నాయకులు, చాలా మంది సీనియర్ నాయకులు ఏ విధంగా అయితే హైకోర్టులో ఇంప్లీడ్ అయి వారి వాదనలు వినిపించే ప్రయత్నం చేసినారో, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు చాలా మంది సుప్రీంకోర్టులో కూడా వారు అప్పీల్ చేసే అవకాశం ఉంది. సార్, మీ రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రులంతా రోడ్డెక్కుతున్నారు. ఎవరికి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళ ఫిర్యాదులు, ఈ విభేదాలు ఇవన్నీ పార్టీకి ప్రభుత్వానికి నష్టం చేసేటువంటి పరిణామాలు కదా. చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అది చిన్న సమస్య. అది మా కుటుంబంలో ఉండే సమస్య. మేము కూర్చొని దాన్ని సామరస్యంగా సెటిల్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.